హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఫ్యాషన్ వరల్డ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేడీస్ వరకు ప్రతిదీ నేను డిజైన్ చేస్తాను. బ్లౌజెస్ కానివ్వండి, ఫ్రాకులు కానివ్వండి, పంజాబీ డ్రెస్ కానివ్వండి, ప్రతిదీ నేను మొత్తం డిజైన్ చేస్తాను. నేనేదో టైం పాస్ కోసమో సరదా కోసమో వీడియోస్ తీయట్లేదు. మీకు ఎవరికైనా 10 మందికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఒక 10 మంది చూసి నేర్చుకున్నా చాలు. నేను 2007లో మిషన్ నేర్చుకున్నాను. అప్పట్లో నాకెవరు మిషన్ ఇవ్వలేదు. నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. నాకెవరు మిషన్ ఇవ్వక నాకు ఒక ఆంటీ మిషన్ ఇచ్చింది. 10 రోజులైతే ఇచ్చింది. నాకు మిషన్ ఇచ్చేసి తను డ్యూటీకి వెళ్ళిపోయేది. వాళ్ళ పాప కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు ఆ ఆంటీ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నాకు ఆ ఆంటీయే. నాకు ఆంటీ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. అది పైకి ఎప్పుడు చెప్పకూడదు, మనసులో పెట్టుకోవాలి. చాలా నవ్వు వస్తుంది నాకు. అయితే మొత్తం నాకు ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి మంచిగా ట్రైలింగ్ చేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికే తీసుకొస్తారు. నేనే బాగా కుడతానని నేనేం చెప్పట్లేదు. నాకు చేతనైనంత వరకు నేను బాగానే కుడతాను. కుట్టించుకుని నా దగ్గరికి ఇష్టమైన వాళ్ళే వస్తారు. నాకు ఒక అలవాటు ఉంది. రాని వాళ్ళని రామని పిలిచే అలవాటు లేదు, వచ్చే వాళ్ళని పోమని చెప్పే అలవాటు లేదు. నాకు రెండూ లేదు. ఉన్నది ఉన్నట్టే ఓపెన్గా చెప్పేయడం నాకు అలవాటు. ఇవన్నీ అసలుకి రామిరెడ్డిపేట, నగరకల్లు, సల్లగుల్ల, గుల్లపల్లి, బాలాజీ నగర్ తండ, శివాపురం తండ, నర్సింగ్పాడు, ఇన్ని ఊర్లలో బట్టలు ఇవన్నీ. ఇవన్నీ ఇవన్నీ నేను కుట్టాల్సిన బట్టలేనండి. ఇప్పుడు చెప్తాను. చాలామంది నాకు షాప్ పెట్టుకోమని చెప్పారు. షాప్ నాకు అస్సలు ఇష్టం లేదండి. ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, నువ్వు షాప్ పెట్టుకోవచ్చు కదా, చాలా బాగుంటుందని నాకు చాలామంది చెప్పారు. నాకు షాప్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ నాకు షాప్లో అయితే ఉండదని నా ఆలోచన. షాప్లో అయితే రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. 100 రూపాయలకి తీసుకునే బ్లౌజ్ 200 తీసుకోవాలి. అదే ఇంట్లో అనుకోండి, అర్జెంట్ బ్లౌజ్ అని వచ్చినప్పుడు నైట్ 10-11 వరకు కటింగ్ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటలకే మిషన్ ఎక్కచ్చు. అదే షాప్లో అనుకో, టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. చాలా రిస్క్ అనిపించింది. నాకు ఇంట్లోనే ఇల్లే షాప్లా చూసుకుంటా. నాకు ఇవన్నీ కుట్టాల్సిన బట్టలు అలాంటివి చూపిస్తాను. నేనైతే శారీలో క్లాత్ అస్సలు తీయను పైపింగ్ వేయడానికి. అవన్నీ పైపింగ్ వేయడానికి క్లాత్ సపరేట్ కొనుక్కొస్తాను. అవన్నీ పైపింగ్ క్లాత్. ఇవన్నీ మెటీరియల్, మిషన్కి కావాల్సిన మెటీరియల్స్. ఇవి ఫాల్స్, ఇవి టాన్లు. ఒక్కొక్క టాన్ వచ్చేసి 20 మీటర్లు. ఎవ్వరు కూడా లైనింగ్లు ఫాలు తీసుకురారు. నా మీద అంత నమ్మకం. నువ్వే తీసుకురాక్క, నువ్వే కుట్టక్క, ఎవరు తెచ్చినా అదే రేటు కదా అని చెప్పేస్తారు. అందుకని చెప్పేసి నేను ముందే తెచ్చిపెట్టేసుకుంటాను. ప్రతిసారి షాప్కి వెళ్ళలేం కదా, అందుకని చెప్పేసి మొత్తం టాన్లు తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి లేస్లు. ఇంక ఇవంటారా, ఇవన్నీ కుట్టాల్సిన బట్టలేనండి. ఎలా ఉందో చూడండి. ఇన్ని బట్టలు ఉన్నాయి కదక్క, మీకు ఎలా గుర్తుంటుంది, ఇన్ని కవర్లు మీరు ఎలా గుర్తుంటుంది, మీకు ఏం చేస్తారని మీకు అనిపించవచ్చు. ఎవరైనా బట్టలు తీసుకొస్తే వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ నంబర్, పోతే ఎన్ని చీరలు ఇచ్చారు, ఎన్ని ఫాల్ ఇచ్చారు, ఎన్ని లైనింగ్లు ఇచ్చారు, టోటల్ మొత్తం రాసి పెట్టేస్తాను. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడకూడదు. ఇన్ని బట్టల మీద నాకు గుర్తుండదు, వాళ్ళకి గుర్తుండదు. ఇచ్చానక్క అని చెప్పచ్చు, నేను ఇవ్వలేదని చెప్పచ్చు. అదే దాని మీద మార్కర్తో రాసుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఇంకా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పేరు, ఊరు, నెంబర్ అన్నీ ఎవరు ఏమిచ్చారు మొత్తం రాసి పెట్టేస్తాను. ఇంకంటావా, ఇంకా ఇవన్నీ వచ్చేసి రాత్రి కట్ చేసుకున్న బ్లౌజెస్ అండి. ఇంక ఇవన్నీ నేను కుట్టాల్సినవి. 10-15 రోజులకి ఎప్పుడు స్టాక్ ఉంటాయి నా దగ్గర బట్టలు.
ఏదో టైం పాస్ కోసం అయితే నేనైతే వీడియోస్ తీయట్లేదు. నేను తీసే వీడియోస్ వల్ల మీకు ఏదన్నా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటే నేను పెట్టే డిజైన్స్ కానీ ఏదన్నా కానివ్వండి, మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోటే నేను వీడియోస్ తీస్తున్నాను. పోతే టైలరింగే కాదండి, నేనేం టైలరింగ్నే నమ్ముకోలేదు, పొలం పని కూడా చేస్తాను. ఒకవేళ ఫ్యూచర్లో నేను మిషన్ కుట్టలేనప్పుడు పొలం పనికి వెళ్ళడానికి కూడా ఉండాలి కదండి, పొలం పనికి వెళ్తాను, మిషన్ కుడతాను. మేము ముగ్గులు కూడా వేస్తానండి, ముగ్గులు వేస్తాను, పూలమాలలు కుడతాను. ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి పని మీకు చూపించాలనే ఆలోచనతోటే నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ స్థాయిలో ఉండాలంటే కారణం మాత్రం నాకు ఆంటీయేనండి. నాకు ఆంటీ ఎప్పుడు నా మనసులో ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఇది. బాయ్.